అందరికీ నమస్కారం. మనకి ప్రతిరోజు కలలు వస్తూనే ఉంటాయి. మనం నిద్రపోయినప్పుడే ఆ కలల్ని మనం అనుభవిస్తూ ఉంటాం. అయితే మీకు కలలో ఏదైనా కనిపిస్తే దానికి అర్థం ఏంటి అని చాలా మంది వెతుకుతూ ఉంటారు. ఈ మధ్యనే మహాశివరాత్రి కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటి అంటే మహాశివుడు మనకి కలలో కనిపిస్తే ఏమవుతుంది? ఈ విషయం గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. నిద్రపోయిన వ్యక్తి శివునితో సమానం అని చెప్తాడు. అంటే నిద్రపోయిన వ్యక్తిని లేపకూడదు అని అర్థం. నిద్రపోయిన వ్యక్తి దైవంతో సమానం అనేది ఎప్పటినుంచో మన పెద్దలు మనకి చెప్తూ వస్తున్న విషయం. అయితే కలలు కూడా సహజమే కదా. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్వప్న శాస్త్రం అని చెప్తూ ఉంటారు కదా. దానిలో చెప్పబడ్డ విషయాల్లో కొన్ని తీసుకొని ఈ రోజు మనం కలల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కలలో కొన్ని శుభంగా ఉంటాయి, మరికొన్ని అశుభాలను సూచిస్తూ ఉంటాయని చెప్తారు. కలలో కనిపించే విషయాలు అవి భవిష్యత్తుకు సంబంధించినవిగా పరిగణించబడతాయా, లేకపోతే మనం కలలో చూసే విషయాలు నిద్రలేవగానే మర్చిపోతుంటాం కదా, అలా మరుగున పడిపోతాయా అనేది ఇప్పటికీ ఎప్పటికీ ఒక ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. కలలలో కనిపించే కొన్ని విషయాలు నిత్య జీవితంలో జరుగుతున్నట్టు నూటికొకరు ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అది నిజ జీవితంలో వాళ్లకు కనబడడం, ముందుగానే విషయాలు తెలిసిపోవడం అనేదాన్ని కూడా మనం కొంతమంది నుండి వింటూ వస్తున్నాం. కానీ కలలు అనేవి మాత్రం ఎప్పటికీ రహస్యం అనే విషయాలు ఇప్పటికీ చాలా మంది తెలుసుకుని ఉంటారు. ఇక పొద్దున్న నిద్రలేవగానే కలలు మర్చిపోయే వారి సంగతి సరే సరి, వాళ్ళు 100% ఉంటారు అన్న ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. అయితే ఇప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి కలలో కనిపిస్తే ఏమవుతుంది? మీకెప్పుడైనా పరమేశ్వరుడు పార్వతీదేవి ఇద్దరూ కూడా కలలో చిరునవ్వులు చిలికిస్తూ కనిపించారా? అయితే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళిద్దరూ కనుక పరమేశ్వరుడు పార్వతీమాత ఇద్దరూ మీకు కనిపిస్తే ఇక మీకు అదృష్టం పట్టినట్టే. ఇక త్వరలోనే మీ జీవితం మారబోతుంది అని అర్థం. అంతేకాకుండా ఈ కళ శుభాన్ని సూచించే విధంగా చెప్తున్నారు. ఇక కళల శాస్త్రం ప్రకారం భవిష్యత్తులో కొన్ని శుభవార్తలను కూడా మీరు వింటారు అని తెలుస్తుంది. అంతేకాదు, పెళ్లి కాని వ్యక్తులెవరైనా కలల్లో శివపార్వతులను గనక చూస్తే వారు త్వరలోనే వివాహం చేసుకుంటారు అనే అర్థం కూడా వస్తుంది అనేది ఈ కలల శాస్త్రంలో శివపార్వతులు కనిపిస్తే ఏమవుతుందో చెప్పబడింది. ఇక కలలో శివాలయాన్ని మనం చూస్తే ఏమవుతుంది? కలలో శివాలయం కనుక మనకు కనబడితే శుభ సంకేతంగా చెప్తారు. దీనికి అర్థం ఏంటి అంటే అతి పెద్ద సమస్య మీరు కనుక ఎప్పటికీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే అలాంటి పెద్ద సమస్యలకు పరిష్కారం రాబోతుంది అని అర్థమట. అయితే రాబోయే కాలంలో ప్రతి ఒక్క విషయం కూడా మనకు అనుకూలంగా మారుతుంది, అంతేకాకుండా జీవితంలో ఆనందం నిండిపోతుంది అనేది అర్థం. మనకి కలలో శివాలయం కనబడితే మనకి రాబోయేవి మంచి రోజులు అని అర్థం వస్తుంది. ఒకవేళ కలలో శివలింగం కనిపిస్తే అప్పుడేమవుతుంది? ఒకవేళ మీరు కనుక మీ కలలో శివలింగాన్ని చూస్తే అది ఒక శుభ సంకేతం. దీన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీ గత జన్మలో శివభక్తుడిగా మీరున్నారు అని అర్థం చేసుకోవాలి. శివుడి ఒక్కొక్క రూపం అమ్మవారితో కలిసి ఉంటే ఒక రకంగా, శివుడి గుడిలో వెళ్తే ఒక రకంగా కనిపిస్తే, శివలింగం కనిపిస్తే మాత్రం గత జన్మలో మీరు శివభక్తుడిగా ఉండేవారు అని అర్థం. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అయిపోతాయి అనేది ఆ కళ అర్థం. అంతేకాకుండా సమాజంలో మీకు ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. మీ కెరియర్ లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. శివలింగం కళ్ళలో కనబడితే ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత వస్తాయి అనేది ఈ కళ యొక్క సంకేతంగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు పరమశివుడు స్వయంగా మనకి కల్లో కనిపిస్తే, అంటే కేవలం పరమేశ్వరుని రూపం మాత్రం మీకు దర్శనమిచ్చినట్టు కనిపిస్తే ఏమవుతుంది అంటే మీ కళ్ళ ముందు పరమేశ్వరుడు నిలబడ్డట్టుగానే మీకు కలలో కనుక కనిపిస్తే మీరు చాలా అదృష్టవంతులనే చెప్పాలి. మీ జీవితంలో శుభాలు జరగబోవడానికి అతి శుభ సూచికంగానే ఇది చెప్తూ ఉంటారు. మంచి రోజులు మీకు మొదలైపోయాయనే అర్థం. అంతేకాకుండా కలలో ఇలా పరమేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమవడం వల్ల మీ కోరికలు కూడా నెరవేరుతాయి అనేది ఈ కళ యొక్క అర్థం. ఒకవేళ ఇలా కనుక పరమేశ్వరుడు మీకు దర్శనమిస్తే వెంటనే ఒక్కసారైనా సరే పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ఒక్కసారి శివునికి పూజ చేసుకొనండి. ఇక అన్ని శుభ ఫలితాలే మీ వెంట వస్తాయి. ఇక కలలో శివుడికి బదులుగా కేవలం త్రిశూలం లేదా డమరుకం ఈ రెండు కనిపిస్తే, పరమేశ్వరుడి ముఖం కాకుండా శివలింగం కాకుండా కేవలం త్రిశూలం డమరు ఇవి ఎప్పుడైనా మీకు కనిపించాయా? ఒకవేళ కనిపిస్తే దానికి అర్థం ఏంటి అంటే
మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. అంతేకాకుండా ఢమరు ధ్వనికి చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ మధ్యనే మన శాస్త్రవేత్తలు మన విశ్వాన్ని కొన్ని చిత్రాలుగా తీసినప్పుడు అందులో ఢమరు ధ్వని వినపడ్డం, ఢమరు లాంటి ఆకారం కనబడడం లాంటివి కూడా గుర్తించారు. అంటే ఢమరుక ధ్వనికి ప్రత్యేకంగా ఒక శక్తి ఉందని చెప్పొచ్చు. ఆ ఢమరుక ధ్వనికి దుష్ట శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి అని కూడా చెప్తారు. కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులన్నీ దూరం అయిపోయి ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనేది ఢమరుక కనిపించడం యొక్క ముఖ్యమైన అర్థం. అంతేకాకుండా ఇకపై మంచి రోజులు రాబోతున్నాయి అనడానికి సూచకం కూడా ఢమరు కనిపించడం. ఇక త్రిశూలం మీ శత్రువులన్నదని కూడా నాశనం చేసి ఇకపై మీకు ఆ శత్రు బాధ లేకుండా చేస్తుంది అని చెప్పడమే త్రిశూలం యొక్క ప్రత్యేకమైన అర్థం. చివరిగా ఒకవేళ మీ కలలో గనక పరమేశ్వరుడు ఉగ్ర రూపంతో ఉన్నట్టు కనిపిస్తే ఎప్పుడైనా మీ కలలో అలా కనిపించారా? సరే, ఒకవేళ పరమేశ్వరుడు మీకు ఉగ్ర రూపంలో కనిపిస్తే ఏమవుతుంది అని మనం తెలుసుకోవాలి అంటే, పరమేశ్వరుడు ఉగ్ర రూపంతో ఉన్నాడంటే కేవలం కళ్ళు ఎర్రబట్టం మాత్రమే కాదు, పరమేశ్వరుడు ఉగ్ర రూపంతో తాండవం చేస్తూ ఉంటారు. ఇప్పటికే పరమేశ్వరుడి తాండవం గురించి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుని ఉంటారు. పరమేశ్వరుడు ఉగ్ర రూపంలో తాండవం చేస్తున్నట్లు కనుక మీకు కనిపిస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది అశుభ సంకేతం. అంటే మీకు రాబోయే రోజుల్లో ఏదో చెడు జరగబోతుంది అనేది గుర్తించేల విధంగా ఈ పరమేశ్వరుడి శివ తాండవ రూపంలో మీకు కలలో కనిపిస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఉగ్ర రూపం అనేది ఆయన కోపాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కోపం అంటే మీకు రాబోయే కష్టాన్ని సూచించడం, ఆ కోపంతో ఆ కష్టాన్ని దాటుకోవడం ఎలా అనే శక్తిని సంపాదించడం అనే విధంగా మనం అర్థం చేసుకోవాలి. రాబోయే కష్టాన్ని సూచించడమే పరమేశ్వరుడు ఒకవేళ ఉగ్ర రూపంలో మీకు కనిపించడం అనేది కళ సంకేతం. ఈ విధంగా పరమేశ్వరుడు మీకు దర్శనమిచ్చే రూపాల్లో ఏ రూపంలో మీకు దర్శనమిచ్చారు, ఏ కళ వస్తే మీకు ఎలాంటి సూచన అందిస్తున్నట్టు స్వప్న శాస్త్రం ప్రకారం ఈ విషయాలు మాకు తెలిసినవి మీకు తెలియజేశాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.